హాయ్ సార్, హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ఈ రోజు అయితే డే 3 అనమాట. డే 3 అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసరికి 11:30 అయితే అయిందనమాట. ఈ రోజు కొంచెం వీడియో అయితే కొంచెం లేట్గా చేస్తున్నాను, ఎందుకంటే ఈవినింగ్ కొంచెం మూవీకి అయితే వెళ్ళానమాట. అండ్ 100 సినిమాలు, ఇది 100 దేవుళ్ళు సినిమాకి వెళ్ళానమాట. సో అదైతే కొంచెం అయితే వన్ టైం అయితే వాచ్ఫుల్ అనమాట. కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా వన్ టైం అయితే చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. సినిమా ఎక్కడ లాగ్ అనిపించలేదు. అండ్ మన డైట్లోకి వచ్చేసరికి ఈ రోజు వచ్చేసరికి డే 3 అనమాట. సో డే 3లో నేనైతే ఈరోజు అయితే ఫాస్టింగ్లోనే ఉన్నాను. ఈరోజు ఫాస్టింగ్ చేశాను యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఫాస్టింగ్ అంటే దేవుడికి ఫాస్టింగ్ అన్నట్టు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు అసలు ఆకలి అనేది వేయలేదు. అంటే చాలా రోజుల నుంచి డైట్లో ఉన్నా కదా, మీకు ముందే చెప్పా కదా నేను. కొన్ని కొన్ని రోజులు ఒక్కొక్కసారి ఆకలి అనేది వేయదు. డే మొత్తం మీద మీరు ఖాళీ గడుపుతుంటారు, కానీ ఎనర్జీ మాత్రం బీభత్సంగా ఉంటుంది చెప్పా కదా. సో అదే రకంగా ఈ రోజు అయితే నాకు జరిగిందనమాట. నాకు ఎటువంటి ఆకలి అయితే వేయలేదనమాట. సో ఈ రోజు అంతా నేను వాటర్తోనే ఉన్నాను మ్యాక్సిమం. అసలు ఓన్లీ వాటర్ అండ్ గ్రీన్ టీ అంతే లైట్గా తీసుకున్నాను, అంతకుమించి అయితే ఏమీ తీసుకోలేదు. సో ఈ రోజు అయితే ఆకలి లేదు కాబట్టి డే 3 అనేది ఈరోజు ఏం చేయలేదు, జస్ట్ అలా వాటర్ తాగుతూ ఉన్నాను. అండ్ తర్వాత ఈరోజు వచ్చేసరికి ఒక లైవ్ వీడియో అయితే చేశాను అనమాట. సో రేపు కూడా నేను లైవ్ వీడియో పెడతాను. లైవ్ వీడియో వచ్చేసరికి ఈవినింగ్ 3 o'clock అనమాట, అంటే 3 PM అయితే ఉంటుంది. ఇవాళ డేట్ వచ్చేసరికి 21 కదా. సో రేపు వచ్చేసరికి 22, అంటే ఈ వీడియో అప్లోడ్ చేసేది నేను 22 మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు 22 ఆఫ్టర్నూన్ 3 o'clock, అంటే 3 PM కి నేనైతే లైవ్లో అయితే రాబోతున్నాను. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కానీ, డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ లైవ్లోకి ఒకసారి వచ్చి డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ రోజు వచ్చేసరికి మనకి కామెంట్స్కి మనం వీడియో పెట్టాను కదా ఈరోజు. సో దానికి క్వశ్చన్స్ వస్తాయి కదా మనకి కామెంట్స్లో, అవి అయితే మనం వాటికి రిప్లై అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి రాజశేఖర్ గారు, హాయ్ బ్రో, నేను ఆల్రెడీ డైట్లో ఉన్నా, 1 month నుంచి చేస్తున్నా, 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. టుడే చీట్ మీల్ చేశా. ఓకే, నేను కూడా టుమారో నుంచి 100 days ఛాలెంజ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరైతే రాజశేఖర్ గారు అయితే 1 monthలో అయితే 10 kgs అయితే వెయిట్ లాస్ అయ్యారంట. అండ్ టుడే అయితే చీట్ మీల్ అయితే చేశారనమాట. నేను చీట్ మీల్ అంటే ఏంటంటే 15 daysకి ఒకసారి చీట్ మీల్ అయితే చేయొచ్చు. అంటే ఏంటంటే చీట్ మీల్ అంటే డే మొత్తం మీద మనకి 3 times తినే లెక్క అయితే ఒక పూటే తింటాం, అది కూడా కడుపు నిండా తింటాం అనమాట. సో అది 15 daysకి ఒకసారి మనం ఇచ్చుకున్న గిఫ్ట్ అనమాట. ఏదైనా తినొచ్చు, మీ ఇష్టం. బిర్యానీ తింటారో, లేకపోతే చికెన్ బర్గర్లు తింటారో, మీ ఫేవరెట్ ఫుడ్ ఏదైతే ఉందో అదంతా ఒక్కసారిగా చేసేయండి. ఎంతైనా తినండి, కడుపు నిండా తినండి. సో అక్కడి నుంచి తర్వాత మళ్ళీ డే 2కి వచ్చేసరికి ఇంకేం తినకూడదు. ఇంకా ఆ టైంకి వచ్చేసేంత వరకు ఏం తినకూడదు. 24 hours మీరు ఖాళీ స్టమక్తోనే ఉండాల్సి వస్తుంది. అప్పుడైతేనే మీకు డైట్లో నుంచి బయటికి వెళ్ళిపోలేరు, డైట్లో ఉండగలుగుతారు. సో 15 daysకి ఒకసారి చీట్ అనేది చేయొచ్చు అనమాట. చీట్ మీల్ చేయాలని చీట్ డే చేయకూడదు. చీట్ డే అంటే డే మొత్తం మీద 3-4 సార్లు తినేయటం. చీట్ మీల్ అంటే డే మొత్తం మీద ఒకేసారి తినటం, ఒక్క పూటే తినడం. ఓకేనా? సో అదనమాట. సో సార్ అయితే 10 kgs అయితే తగ్గారని 1 monthలో. సార్కి అయితే నేనైతే క్లాప్స్ కొడుతున్నాను. అండ్ టుమారో నుంచి 100 days ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తారంట. టుమారో అంటే ఆల్మోస్ట్ రేపు మండే కదా, సో మండే నుంచే స్టార్ట్ చేస్తారు. అండ్ తర్వాత నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి స్మైలీ షైన్, ఐ విల్ ట్రై దిస్ డైట్. షూర్ మేడం, కంపల్సరీ అయితే డైట్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మీరు ఎంత వెయిట్ ఉన్నారు, మీ హైట్, కొంతమంది అంటున్నారు మేము 70 kgs ఉన్నాము, మేము ఇంకా తగ్గాలా పెరగాల క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళ హైట్ ఎంత ఉన్నారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళ హైట్ లేనిది నేనైతే చెప్పలేను. సో హైట్ గురించి ఒకసారి చూసుకోండి. ఒకసారి మెన్షన్ చేస్తే నేనైతే వెయిట్ ఎంత ఉండాలని చెప్తాను. దాన్ని బట్టి మనం అయితే ప్రొసీడ్ అయిపోవచ్చు. సో స్మైలీ షైన్ మేడం వచ్చేసరి ఐ విల్ ట్రై దిస్ డైట్ ఉన్నారు. షూర్ మేడం, కంపల్సరీ అయితే తప్పకుండా డైట్ అయితే చేయండి. అండ్ మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అయితే అయిపోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి విజయ మేడం, హాయ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ కామెంట్కి రిప్లై ఇచ్చినందుకు. అండ్ వెజిటేబుల్స్ కూడా ఎలా తీసుకోవాలో చెప్పండి అన్నయ్య, అలాగే నీరసం రాకుండా యాక్టివ్గా ఎలా ఉండాలో మోటివేషన్ ఇవ్వండి అన్నయ్య. ప్లీజ్ అక్కర్లేదు, జస్ట్ మీరు క్వశ్చన్ వేస్తే నేను అయితే ఆన్సర్ ఇచ్చేస్తాను. నో ఎక్స్క్యూజెస్, ఓకేనా? ప్లీజ్ అనేది మాట మన దగ్గర వద్దు. మీరు క్వశ్చన్ అయినా ఆన్సర్ ఇచ్చేస్తాను. సో మేడం ఏమంటున్నారంటే వెజిటేబుల్స్ కూడా ఎలా తీసుకోవాలో చెప్పండి అంటున్నారు. నేను ఆల్రెడీ వెజిటేబుల్స్ గురించి ఒక వీడియో చేశాను. వెజిటేబుల్స్ ఎంతెంత తీసుకోవాలో, ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో ఒకసారి వెజిటేబుల్ డైట్ అనేది ఉంటుందన్నమాట మన వీడియోస్లోనే. ఒక 1 month బ్యాకే చేశాను ఆ వీడియో. ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఒకసారి వెజిటేబుల్స్ ఏం తీసుకోవాలో, ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో అని క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ దాంట్లోకి మనం ఈ మ్యాక్సిమం ఫ్రైస్ అయితే చేసుకోండి.
కూరలో పులుసులు అనేసరికి కొంచెం చింతపండు యాడ్ చేస్తారు. సో చింతపండు అనేది అవాయిడ్ చేయండి. చింతపండు లేకుండా పులుసు చేసుకుంటారంటే ఓకే, హ్యాపీగా పులుసు చేసుకుని తినొచ్చు. లేదు మ్యాక్సిమం ఫ్రై అయితే నేను రికమెండ్ చేస్తాను ఎక్కువ శాతం. సో ఫ్రై తినడానికైతే ప్రయత్నం చేయండి. తెలిసిందే బటర్తో చేసుకోవడం, ఉప్పు కారం అనేది మన ఇష్టం అనమాట. సో కల్లుప్పు ఇలా వాడాలి. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి అండ్ విజయ మేడం గారు మళ్ళీ ఎలా మోటివేషన్ గురించి నీరసంగా రాకుండా ఉండాలి అన్నారు కదా. సో నీరసం తగ్గాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన బాడీ ఎప్పుడైతే మనం ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకుంటుందో ఆ టైంలోనే మీకు నీరసం ఉంటుంది, తర్వాత మీకు నీరసం ఉండదు. ఇన్కేస్ మీకు నీరసంగా ఉంది అనిపిస్తుందంటే అది జస్ట్ ఈ రోజంతా నేను పెద్దగా తినలేదు, కొంచెమే ఫుడ్ తిన్నాను అని మన బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది, మన బ్రెయిన్ చెప్తూ ఉంటుంది మనకి. సో నువ్వు కావాల్సింది నువ్వు ఇంత తినాలి, ఇప్పుడు దాకా నువ్వు ఇంత తిన్నావు, సడన్గా నువ్వు తగ్గించేస్తా ఎలాగా నీకు నీరసం వచ్చేసింది కదా, మన బ్రెయిన్ చెప్పిద్ది అనమాట, మన బాడీ చెప్పదు. మన బ్రెయిన్ చెప్పింది ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ మాట కొన్ని విషయాల్లో అసలు వినకూడదు. ఇప్పుడు ఫర్ సపోజ్ నీ బాడీ కెపాసిటీ వచ్చేసరికి ఒక రౌండ్కి నువ్వు ఒక రౌండ్ పెరిగెడతారు, మీరు ఒక రౌండ్ పెరిగెత్తాగానే ఆయాసం వచ్చేసింది. కానీ లేదు నేను పట్టుదలగా చేస్తే కానీ చాలే ఇంకా బ్రెయిన్ చెప్పింది. కానీ అదే టైంలో లేదు నేను ఇంకో రౌండ్ ఎలాగైనా చెయ్యాలని అని ఒక సంకల్పంతో పరిగెడతారు. కానీ చేసేస్తున్నారు కదా ఈజీగానే, అక్కడ 2 rounds ఫినిష్ అయిపోయిందిగా. మీ కెపాసిటీ బ్రెయిన్ ఏం చెప్పింది, మీకు ఒక రౌండ్ ఎక్కువ, ఒక రౌండ్ చేసి ఆపేసే, ఇక నీ వల్ల ఆయాసం వచ్చేస్తుందని చెప్పేసిద్ది. కానీ లేదు నేను ఎలాగైనా చేయాల్సింది సంకల్పంతో ఇంకో రౌండ్ వేసేస్తారు, పరిగెట్టేస్తారు. అక్కడ 2 rounds ఫినిష్ అయిపోతున్నాయి కదా. సో ఇక్కడ మన లాజిక్ ఏం అర్థం చేసుకోవాలి, నీరసం అనేది మన బాడీ చెప్పుద్ది, మన మైండ్ చెప్పుద్ది కానీ మన బాడీ ఎప్పటికీ చెప్పదు. అది బ్రెయిన్ మాట కొన్నిసార్లు మీరు వినొద్దు, అసలు వినకుండానే ట్రై చేయండి, మీకు నీరసం అనేది రాదు. అండ్ ఇన్కేస్ మీకు అయినా కానీ మీరు పట్టుదలగా ఉన్నా కానీ నీరసం వస్తుంది అంటే లైక్ సోడా లాంటిది తీసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి లెమన్ సోడా ఉంటుంది కదా, కొంచెం సోడాలో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని లెమన్ తీసుకొని మీరు సోడా అయితే తీసుకోవచ్చు అనమాట, మీకు నీరసం అంటూ ఏముండదు. సో ఈ టైప్ ఆఫ్ మనకైతే డైట్లో అయితే చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ మేడం, విజయ మేడం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి కనకదుర్గ, బాదం పౌడర్ ఎలా చేశారో చూపించండి అన్నయ్య. బాదం పౌడర్ ని వీడియో తీద్దాం అనుకున్నాను, అసలు కంగారులో మర్చిపోయాను అసలు వీడియో తీయడం. బాదం పౌడర్ నేను మొన్నే మన దోశ వేసుకున్నా కదా, దోశలో నేను ఎలాగా చేయాలో చూపించడం మర్చిపోయాను. సో నెక్స్ట్ టైం నేను బాదం పౌడర్ ఎలా చేస్తాను కంపల్సరీ వీడియో అయితే పెడతాను అనమాట. ప్రస్తుతానికి అయితే నేను ఒక 100 grams బాదం పప్పు ముందు పొడి చేసేసాను. సో వీడియో అయితే చేయలేదు, దానికి సారీ మేడం. కంపల్సరీ నేను మ్యాక్సిమం ఒక 2-3 days నాకు టైం ఇవ్వండి. 2-3 daysలో నేను మళ్ళీ బాదం పౌడర్ ఎలా చేయాలని చెప్తాను. ప్రస్తుతానికి ఎలా చేయాలో చూపిస్తాను. ప్రస్తుతానికి ఎలా చేయాలో వినండి ఒకసారి. ఎలా చేయాలంటే మీరు ఒక 100 grams బాదం పప్పులు తీసుకోండి, పచ్చివి బయట కొంటారు కదా. 100 grams బాదం పప్పులు తీసుకొని ఏదైనా మూకుడు కానీ ఏదైనా కళాయి లాంటిది లేదంటే పేనం లాంటిది, దోశ వేసుకునే పేనం లాంటిది ఇలాంటివి ఉంటాయి కదా, వీటిల్లో లైట్గా లో ఫ్లేమ్ మీద బాదం పప్పులు లైట్గా కొంచెం వేడెక్కేలాగా ఉంచేసాను. వేడెక్కాలి కదా అని చెప్పి మాడకొట్టొద్దు, జస్ట్ లైట్గా కొంచెం హీట్ అయితే చాలు. అలా ప్రతి బాదం పప్పు హీట్ అయ్యేలా చూసుకోండి. అలా ఒక 2 minutes కానీ 3 minutes కానీ పొయ్యి మీద ఉంచి హీట్ అయిన వెంటనే మీరు మిక్సీ జార్లో వేసేసి, చిన్న మిక్సీ జార్ అయితే బెటర్. చట్నీ చేసుకుని మిక్సీ జార్లో ఉంటాయి కదా, ఇలాంటి చిన్న మిక్సీ జార్లో అయితే బెటర్. చిన్న మిక్సీ జార్లో వేసేసేయండి. వేసేసి మీరు ఎప్పుడైనా కానీ మిక్సీ జార్ని ఒక్కసారి తిప్పి వదిలేయొద్దు. తిప్పి వదిలేస్తే ఏమైందంటే బాదం పప్పులో ఉన్న ఆయిల్ కూడా దిగిపోతుంది అన్నమాట. దిగినప్పుడు ఏమైందంటే మొత్తం ముద్దగా అయిపోతే మీ పొడి అనేది రాదు. ఎప్పుడైనా కానీ ఒకసారి ఇలా ఆన్ చేయడం ఆఫ్ చేయడం, ఆన్ చేయడం ఆఫ్ చేయడం, ఇలాగా మనకి ఒక 5-6 times అలా చేసుకుంటూ ఉంటే బాదం పప్పు అనేది మొత్తం పొడైతే అయిపోతుంది. సో మనకి ఈ రకంగా చేసుకోవాలి, ఆన్ ఆఫ్ ఇలా చేసుకుంటే బాదం పప్పు అనేది పొడి అవుతుంది. అలాగే మీరు ఆన్ చేసి అలాగే వదిలేస్తే మొత్తం మీకు ఆయిల్ దిగిపోయి మొత్తం ముద్దగా అయిపోతుంది. సరే ఎందుకు పని రాకుండా అయిపోతుంది అనమాట, ఉత్తగా తినాల్సి వస్తుంది, మళ్ళీ అది దేంట్లో వేసుకోవడం పనికి రాదు. సో ఆ రకంగా బాదం పొడి అనేది చేసుకోండి. మీకు కంపల్సరీ 2-3 days నాకు టైం ఇవ్వండి, నేను బాదం పప్పు పొడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి వచ్చి ట్రై చేయండి నేను చెప్పినట్టు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి సాయిలీలా గారు, మేడం గారు వచ్చేసరికి మా కామెంట్స్కి రిప్లై ఇస్తున్నందుకు థ్యాంక్స్ అన్న. నా డౌట్ వచ్చేసి నేను వెజిటేరియన్ అండ్ ఎగ్ తింటాను, థైరాయిడ్ ఉంది, వెజ్ డైట్ కూడా చూపించండి అన్న. నేను వెజ్ కర్రీస్ కూడా ఎలా చేసుకోవాలో చూపించండి అన్న. నేను కంపల్సరీ అయితే వెజిటేబుల్ కర్రీస్ అయితే చూపిస్తాను. అండ్ థైరాయిడ్ పేషెంట్ అంటున్నారు కదా, నేను కూడా థైరాయిడ్ పేషెంట్నే. సో థైరాయిడ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు వెజిటేరియన్లో కొన్ని వెజిటేబుల్స్ అయితే అవాయిడ్ చేయాల్సి వస్తుంది, లైక్ క్యాబేజ్ కానీ, బ్రొకాలీ కానీ,
ఈ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేది క్యాప్సికమ్ కానీ ఈ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఈ 3-4 రకాలు ఈ చెప్పిని తీసేసి మిగతా అన్ని తినొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇలా ఆలు కానీ ఇలాంటి చామదుంపలు కానీ దుంప ఐటమ్స్ కానీ ఏం తినకూడదు. సో వెజిటేబుల్స్ ఏం తినాలో మన వీడియోలో అయితే ఒకసారి నేను మెన్షన్ చేశాను. వెజిటేరియన్ డైట్ వాళ్ళు ఏం చేయాలో ఒకసారి క్రిస్టల్ క్లియర్గా అయితే నేను చెప్పాను. ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి. ఒకసారి వీడియో చూస్తే మీకు ఒకటి ఆన్సర్ అయితే దొరికేసిద్ది దాంట్లో. అండ్ కర్రీస్ అంటారా, నేను రెగ్యులర్గా వీడియోస్ చేసేటప్పుడు నేను కర్రీస్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. దాంట్లో వెజ్ కర్రీ కూడా చేసినప్పుడు ఒకసారి చూడండి, ఒకసారి మెన్షన్ చేస్తాను తమ్నైల్లో, ఒకసారి మీరైతే చూడండి ఒకసారి. అండ్ వెజిటేబుల్లో నాకు ఇష్టమైంది ఉంది అంటే రారాజు వెజిటేబుల్స్, రారాజు గుత్తొంకాయ అనమాట. మీలో గుత్తొంకాయ ఎంతమందికి ఇష్టం కింద కామెంట్లో కూడా చేయండి. నేను ఒక 2-3 డేస్లో గుత్తొంకాయ రెసిపీ కూడా చేయబోతున్నాను. ఆ గుత్తొంకాయ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి వెజిటేరియన్స్ వాళ్ళు. అండ్ తర్వాత వచ్చేసి థ్యాంక్స్ ఫర్ ది కామెంట్ మేడం. అండ్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ కామెంట్ లావణ్య చొప్ప గారు, అన్న వర్కౌట్స్ చేస్తున్నారా అన్న, ఏమైనా సజెస్ట్ ఉంటే ఏమైనా సజెస్ట్ చేయన్నా ప్లీజ్. వర్కౌట్స్ అయితే నేనైతే ఏం చేయట్లేదండి, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ కొన్ని 100 కేజీలు ఎబోనే ఉన్నా కాబట్టి నేనైతే జిమ్కి ఏమి వెళ్ళట్లేదు. జస్ట్ ఏదో ఒక టైంలో ఒక అరగంట వాకింగ్ లాంటివి చేస్తాను, అది కూడా డాబా మీద కానీ లేదంటే ఏదో టైం కుదిరినప్పుడు చేస్తాను అనమాట. పొద్దున్న లెగిసిన వెంటనే జాగింగ్ చేసేయాలి అలా ఏమి ఉండదు, మనకి మూడు ఉన్నప్పుడు చేసుకోవడమే. వాకింగ్ అయినా కానీ జాగింగ్ అయినా ఏదైనా ఏదో టైంలో ఒక అరగంట అనమాట. 24 hours మనకి ఏదో టైంలో వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేస్తూ ఉంటాం కదా. సో అందుకనే ఏదో టైంలో ఒక 1/2 hour వాకింగ్ చేయండి సరిపోతుంది. మీకు జిమ్కి వెళ్ళాలి, 6 pack చేయాలి, మజిల్స్ అనేది కొంచెం ఎలివేట్ చేసుకోవాలి అనుకుంటేనే మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ జెంట్స్కి అయితే 6 pack కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్నమాట జిమ్కి వెళ్తే. అలా అని చెప్పి జిమ్కి వెళ్ళకుండా ఉత్త వాకింగ్ చేస్తే తగ్గదా అంటే అలా ఏం లేదు. ఓన్లీ 6 pack కోసం, మజిల్స్ లీన్ మజిల్ కోసం అయితే జిమ్కి వెళ్ళండి. లేదు ఓన్లీ వెయిట్ లాస్ అయితే చాలు, మాకు హెల్దీగా ఉంటే చాలు, ఫిట్గా ఉంటే చాలు అనుకుంటే నార్మల్ రెగ్యులర్ వాక్ చేసుకుంటే సరిపోతుంది. వర్కౌట్స్ అయితే నేను ఏం చేయట్లేదు. మీరు జిమ్కి వెళ్ళి చేసుకుంటే యువర్ చాయిస్, జిమ్కి వెళ్ళి చేసుకోవచ్చు. లేదు ఓన్లీ వాకింగ్ మీద డిపెండ్ అవుతానంటే ఓన్లీ వాకింగ్ చేసుకుని నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ కామెంట్ చేసినందుకు అయితే థ్యాంక్స్ మేడం. నెక్స్ట్ వచ్చేసరికి బలిన సత్యవతి గారు, హాయ్ బ్రో, నేను మండే నుండి డైట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, కామెంట్కి రిప్లై ఇచ్చినందుకు. ఓకే మేడం, కామెంట్కి రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నారు. సో థ్యాంక్స్ మేడం కామెంట్ చేసినందుకు అయితే. సో డైట్ అయితే కంపల్సరీ స్టార్ట్ చేయండి మేడం, వెయిట్ లాస్ కోసం అయితే స్టార్ట్ చేయండి మేడం కంపల్సరీగా. అండ్ ఎంతోమంది తగ్గుతున్నారు, మీరు కూడా వన్ ఆఫ్ ది మై ఫ్యామిలీ అనుకుంటాను నేను ఎప్పుడైనా కానీ. మన సబ్స్క్రైబర్స్ అందరూ నాకు ఒక కుటుంబం లాంటిది. సో మన కుటుంబానికి నేను ఎంతవరకు అయితే హెల్ప్ చేయగలను నేను అంతవరకు నా తరపు నుంచి హెల్ప్ అయితే నేను చేస్తూనే ఉంటాను. మీ తరపు నుంచి ఏదైనా హెల్ప్ చేయాలి అంటే అది ఒక్కటే, మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరిదైనా కానీ సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయించి వ్యూస్ ఎక్కువ వస్తే కొంతమంది 10 మంది మీరు ఒక వీడియో ఫుల్గా చూస్తే అది యూట్యూబ్ అల్గోరిథం అనేది 10 మందికి సజెస్ట్ చేసేది వీడియో. ఆ 10 మందిలో ఒక్కరైనా కానీ థైరాయిడ్ పేషెంట్ కానీ లేకపోతే ఒబేసిటీ పేషెంట్ కానీ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది వీడియో. సో అందుకనే నేను సబ్స్క్రైబ్ చేయండి అంటున్నాను, అంతమించి ఏం లేదు. సో థ్యాంక్స్ ఫర్ ది కామెంట్ మేడం. తర్వాత వచ్చేసరికి శశాంత్ రెడ్డి, థైరాయిడ్ ఉండి డైట్ చేయొచ్చు అంటే హ్యాపీగా చేయొచ్చండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు, నాకు కూడా థైరాయిడ్ ఉంది, నేను కూడా ఎర్లీ మార్నింగ్ 50 mg టాబ్లెట్ అయితే తీసుకుంటాను ఎంటీ స్టమక్ మీద. సో థైరాయిడ్కి దీనికి సంబంధం లేదు, డైట్ అయితే చేయొచ్చు. ఆల్రెడీ చెప్పే వెజిటేరియన్లు అయితే క్యాబేజీ కానీ బ్రోకాలీ కానీ ఇవి ఒకటే అవాయిడ్ చేసుకోండి సరిపోతుంది, మిగతా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ అన్లిమిటెడ్ కూడా తీసుకోవచ్చు, ఓకేనా, ఎంతైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి దానికి సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఆదినారాయణ, నేను స్టార్ట్ చేశాను సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం కూడా సార్ ఆదినారాయణ సూపర్ అండి, స్టార్ట్ చేసింది ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. బట్ ఏదైనా మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే కొంచెం స్కిప్ అవుతూ ఉంటాం కానీ నేనైనా అంతే, ఎంత ప్రొఫెషనల్ అయినా కానీ మ్యారేజ్ కానీ వీడియోలు కానీ ఉంటే కొంచెం స్కిప్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ డైట్ అనేది స్టార్ట్ చేస్తూ అనమాట. సో అలాగే
డైట్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో డైట్ స్టార్ట్ చేస్తే ఏంటంటే ఈ 100 డేస్ వెయిట్ లాస్ సిరీస్లో మీకు తోడుగా నేనున్నాను, నాకు తోడుగా మీరున్నారు. ఒకరికొకరు తోడునిడిగా మనం డైట్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనకు బోర్ కొట్టకుండా ఉంటుంది. అండ్ మనతో పాటు ఇంకొకరు చేస్తున్నారా డైటు, ఇదే డైటు అని ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడిద్ది అనమాట. సో అందుకనే డైట్ అనేది 100 డేస్ సిరీస్ నేను డైట్ చేస్తాను కాబట్టి నాతో పాటు మీరు కూడా చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే సమాధానం ఇచ్చి చెప్తాను. కామెంట్స్ చేసినందుకైతే థ్యాంక్స్ అండి. అండ్ తర్వాత వచ్చేసరికి కయ్యూరు కల్పన గారు, అన్న ఏజ్ 32, 70 ఉన్నాను, ఇంకా ఎంత వెయిట్ లాస్ అవ్వాలి? మేడం ఒకసారి ఒక మాట చెప్తాను. ఏజ్ 32 అంటున్నారు, వెయిట్ వచ్చేసి 70 ఉంటున్నారు. అది హైట్ని బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హైట్ షార్ట్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక వెయిట్ అనేది ఉండాలి. తర్వాత కొంచెం హైట్గా ఉంటారు, వాళ్ళకి ఒక వెయిట్ ఉండాలి. సో హైట్ చెప్తేనే నేనైతే చెప్పగలుగుతాను వెయిట్ ఎంత ఉండాలనేది. సో అందుకనే యాక్చువల్గా 70 అంటే మ్యాక్సిమం వెయిట్ సరిపోతుంది ఆ వెయిట్. కాకపోతే హైట్ అనేది నాకు ఇంపార్టెంట్. హైట్ చెప్తే కానీ నేను వెయిట్ ఎంత ఉండాలో చెప్పలేను నేను. సో అందుకని నాకు ఒకసారి హైట్ మెన్షన్ చేయండి, నేను ఎంత వెయిట్ ఉండాలో చెప్తాను నేను. థ్యాంక్స్ మేడం కామెంట్ చేసినందుకు. అండ్ మళ్ళీ ఆదినారాయణ, నాకు డైలీ అప్డేట్ ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. షూర్ అండి, కంపల్సరీగా అయితే నేనైతే డైట్ అయితే కంపల్సరీ అయితే మీకు చెప్తాను. నేను డైలీ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. చెప్పాను కదా మనందరం ఒక ఫ్యామిలీ అని. సో మన ఫ్యామిలీకి వాళ్ళు అడిగితే నేను చేయకుండా ఉంటాను. సో కంపల్సరీ అయితే నేను సజెస్ట్ చేస్తాను అన్నమాట. ప్రతి వీడియోకి ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తూ ఉంటాను. అండ్ నాతో పాటు మీరు కూడా హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అయితే అయిపోండి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చి కామెంట్. సో కామెంట్స్ అన్నీ అయిపోయినాయి, నెక్స్ట్ అయితే కామెంట్స్ ఏం లేవు. సో డే 3 అయితే ఎండ్ అయిపోయింది. టైం ఆల్మోస్ట్ 11:45 అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకొని రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. రేపు మార్నింగ్ ఒకసారి ఈ చెప్పిన వీడియో ఒకసారి మార్నింగ్ వస్తే అప్లోడ్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, రేపు లైవ్ వీడియో పెడుతున్నాను 3 PM అంటే ఇవాళ డేట్ వచ్చేసరికి 22 ఆఫ్టర్నూన్ 3 PM నేను లైవ్ పెడుతున్నాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి మీకు ఏవి అయితే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని అడగండి. నేనైతే క్లియర్గా ఆన్సర్ అయితే ఇస్తాను. ప్లీజ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి లైవ్ చాట్కి అయితే రండి ఈవినింగ్ 3 PM. సో అక్కడితో అయితే మనం లైవ్తో మాట్లాడేసుకుందాం. సో వీడియో ఇప్పటిదాకా చూసినారు అంటే మీకు నచ్చింది అనుకున్నా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్, నమస్తే.